40 days మనం యూపీలో క్యాంప్ చేసాం, మొత్తం గ్యాంగ్ మొత్తాన్ని రికవర్ చేయడానికి. 40 డేసా? 40 days ఎక్కడ? యూపీలో హాపూర్లో. సో అది కాకుండా మనం వెళ్ళిన టైము డిసెంబర్, మంచి చలి ఏరియా, టెంపరేచర్ డైలీ 6 to 10 degrees మధ్యలో ఉండేది. సో ఆ టైంలో హోటల్లోనా? అంటే ఫస్ట్ 1 week మనం ఓన్లీ వెహికల్లోనే తిరిగేవాళ్ళం, వెహికల్లోనే పడుకునే వాళ్ళం, వెహికల్లోనే తిరిగేవాళ్ళం. ఆ దగ్గరలో రైల్వే స్టేషన్ ఏది ఉంటే అది, అంటే పోలీస్ అన్న ఫీలింగ్ రాకుండా రైల్వే స్టేషన్ అక్కడ ఏం దొరికితే అక్కడ స్నానాలు చేసుకొని ఏది దొరికితే అది తినుకుంటూ జస్ట్ అక్కడ పరిస్థితులకు అలవాటు కావడానికని అలా చేసేవాళ్ళం. తర్వాత అంటే లోకల్ పోలీస్కి కూడా తెలియకుండా మనం మామూలుగా ఏదో టూర్కి వచ్చినట్లుగా మనం హోటల్లో రూమ్ తీసుకునేసి సో బయట మన ఆపరేషన్స్ చేసుకుంటా ఉండే రెక్కీ చేసుకున్నాము. పకడ్బందీగా పక్కా ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాము, మొత్తం అందరినీ కూడా పికప్ చేసాము, ప్రాపర్టీ అంతా రికవర్ చేసాము. దాదాపుగా ఒక 1/2 kilo గోల్డ్, 2 kilos సిల్వరు రికవర్ చేసాము. అలాంగ్ విత్ గ్యాంగ్ మనం తర్వాత ఇంట్రాగేషన్లో తెలియదంటే మొత్తం 21 దొంగతనాలు చేశారు వాళ్ళు ఇక్కడ కర్నూలులో. ఓకే. సో 21 దొంగతనాల్లో కూడా మనము మొత్తం ప్రాపర్టీ అందరికీ కూడా మనం ఇవ్వడం జరిగింది. అదొక పెద్ద రికవరీ ఆ టైంలో. సార్ 40 రోజులు ఉన్నారు కదా, మీకు అక్కడ ఛాలెంజ్ ఏమొచ్చింది? చలి ఒకటే కాకుండా అక్కడ మీరు రోడ్డు మీద తిరగడానికి మీరు చెప్పినంత ఈజీ కాదు అది. కాదు. ఒకసారి ఏం జరిగింది, కవర్ ఏంటి, కవరింగ్ ఏమి ఉంటారు? ఒక సస్పెక్టెడ్ అక్యూజ్డ్, అంటే అతను యాక్చువల్గా ఇందులో ఇన్వాల్వ్ అయిన అక్యూజ్డ్ కాదు. సో అతన్ని పట్టుకోవాలంటే ఇతన్ని పట్టుకోవాలి. సో ఇతన్ని ఫస్ట్ మనం పికప్ చేసాం. సో ఇంకోటి ఏమంటే ఆ టైంలో ఈ సబ్దర్ గ్యాంగ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ముస్లిమ్సే. మనం పోయిన ప్రతి ఏరియా ముస్లిం లొకాలిటీనే, అంటే వీళ్ళ కోసం మనం ఎక్కడైతే సెర్చ్ చేస్తున్నామో ఒకరిని పికప్ చేయగానే దాదాపు 500 మంది వచ్చి మన వెహికల్ మొత్తం చుట్టుముట్టేశారు. లోకల్ వెహికల్ ఇక్కడ తీసుకెళ్ళాము, ఇక్కడ నుంచి తీసుకెళ్ళాము, ఇక్కడ నుంచి ఒక ఇన్నోవా తీసుకెళ్ళాము. నెంబర్ ప్లేట్ తెలిసిపోద్ది కదా, నెంబర్ ప్లేట్ మార్చాం. ఓకే. నెంబర్ ప్లేట్ మార్చేసి తీసుకెళ్ళాము. సో మొత్తం ఒక 500 మంది చుట్టుకున్నారు. సో మనకు వచ్చిన హిందీ అక్కడికక్కడికే, అది మనకు వస్తుంది కానీ వాళ్ళకి పెద్ద మనకి రాదు. సో నేను లాంగ్వేజ్ కన్వీనియన్స్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఒక అతన్ని తీసుకెళ్ళాను, మనకు తెలిసిన అతను పోలీస్ ఇన్ఫార్మర్ని తీసుకెళ్ళాను అక్కడికి. సో మనం ఏమైతే వాళ్ళకి కన్వే చేయాలనుకున్నామో అతని ద్వారా కన్వే చేయిస్తూ వాళ్ళకు కన్విన్స్ చేస్తూ ఏదైతే మనం ఫుటేజెస్ కలెక్ట్ చేసామో ఆ ఫుటేజెస్ని వాళ్ళకి ప్రాంప్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తానికి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఫైనల్గా అతన్ని అక్కడ నుంచి మనం పికప్ తీసుకొని వచ్చి అతని ద్వారా లీడ్ తీసుకొని మనం మిగతా వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. సో అంటే ఈ క్రమంలో మనం చాలా విలేజెస్ తిరిగాం, చాలా ముస్లిం లొకాలిటీస్లో తిరిగాము. ఒక ఇంట్లోకి అయితే అతను ఆ ఊర్లో చాలా పెద్ద మనిషి అంట, అది మనకు తెలియదు. డైరెక్ట్గా తలుపులు బై ఫోర్స్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయాం. బట్ హవెవర్ లక్కీగా ఏమంటే ఎక్కడ కూడా చిన్న అసాల్ట్ కూడా జరగలేదు. మనం అంటే వెళ్ళిన ప్రతి చోట మనం అథెంటికేటెడ్గా చెప్తూ వచ్చాం, ఈ విధంగా అఫెన్స్ జరిగింది, వీళ్ళు మన దగ్గర ఈ ఫుటేజ్ ఉంది, మీకు వీళ్ళకు ఈ విధమైన లింక్ ఉంది, సో వాళ్ళు మీతో ఈ రకంగా కాంటాక్ట్లో ఉన్నారు అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాము. వాళ్ళు సపోర్ట్ చేశారు. చేశారు. అండ్ కొంతమంది అయితే వెరీ మచ్ అఫెక్షనేట్, అంటే పల్లెటూరులో మనం వెళ్తే అంటే ఏదో ఒక పని మీద వచ్చాము అని చెప్పగానే వెళ్ళిన ప్రతి చోట మంచిగా ఆవు పాలు ఒక గ్లాస్కి ఇచ్చేవాళ్ళు. సో హ్యాపీ, అంటే అక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేసాము, ఆ కేస్ని ఎంజాయ్ చేసాము అనమాట. అక్కడ అట్మాస్ఫియర్ని కూడా అఫ్కోర్స్ ఆ చలి అదంతా కూడా కొంచెం ఛాలెంజింగ్ కండిషన్స్. హవెవర్ కేస్ వాస్ క్రాక్డ్ కాబట్టి మనకు హ్యాపీ ఫర్ దట్. ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చారు? ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చిందా? అక్కడి నుంచి క్రైమ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్గా ఫస్ట్ కర్నూలు సిసిఎస్కి వచ్చాను. ఎంతకాలం చేశారంటే? కర్నూలు సిసిఎస్లో హార్డ్లీ ఒక 1 year. సార్ కర్నూలు సిసిఎస్ అప్పట్లో సుధీర్ కుమార్ రెడ్డి గారు యూఏ కేసులు అంటే పాత కేసులన్నీ మీకు ఇవ్వడం, ఆ కేసులన్నీ డిటెక్ట్ చేయించడం, ఒకసారి ఆ జర్నీ చెప్పండి సుధీర్ కుమార్ రెడ్డి గారితో మీకున్న. 2021లో సుధీర్ కుమార్ రెడ్డి సార్ మన కర్నూలు జిల్లాకి రావడం జరిగింది. ఆ టైంలో నేను సిసిఎస్ ఇన్స్పెక్టర్గా ఉన్నాను. ఆ టైంలో ఇంకా మాతో పాటు ఉపేంద్రబాబు సార్ ఉన్నారు, అలాగే తిమ్మారెడ్డి అని మా బ్యాచ్మేట్ ఉన్నారు. మాకు అప్పుడు డిఎస్పీగా శ్రీనివాస్ సార్ ఉండేవారు. సో ఒక సిసిఎస్ టీం కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉండేది. ఆ టైంలో ఎస్పీ సారు ఏదైనా ఒక ఇంపార్టెంట్ కేసెస్, ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటే మాకు సిసిఎస్కి ట్రాన్స్ఫర్ చేసేవారు. సో మనం వాటిని ఒక స్పెషల్ టాస్క్ లాగా మనం వాటిని చేసి మళ్ళీ కన్సర్న్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళం. సో ఈ క్రమంలో కొన్ని ప్రాపర్టీ కేసెస్,
దొంగతనాల కేసులు మనం పక్క జిల్లాలకి పక్క రాష్ట్రాలకి వెళ్ళి రికవర్ తీసుకొని వచ్చేవాళ్ళం. సో ఈ క్రమంలో ఒక చిదానంద స్వామి అని ఒక టీచర్ ఒకతను ఎస్పీ సార్కి ఒక మెసేజ్ పెడతారు, SMS. సార్ ఇట్లా నాకు సైబర్ ఫ్రాడ్లో దాదాపు 11 లక్షలు నేను నష్టపోయాను, FIR అయ్యి ఎమ్మిగ్నూర్లో దాదాపు 1 year అయింది, నాకు ఇంతవరకు ఏం న్యాయం జరగలేదు, నాకు ఏదైనా న్యాయం చేయండి అని చెప్పేసి ఒక మెసేజ్ పెడితే ఎస్పీ సారు ఆ మెసేజ్ని అలాగే నాకు ఒకసారి పంపిస్తూ ఈ CD ఫైల్ ఒకసారి తీసుకుని స్టడీ చేసి అతనికి మనం ఎంతవరకు న్యాయం చేయగలమో ఒకసారి చెక్ చేసి చెప్పండి నాకు అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి నేను ఆ CD ఫైల్ తీసుకునేసి అంతా స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏమంటే, ఇయర్ 2000లో ఒక ఫేస్బుక్లో అతను బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఒక లింక్ వస్తుంది అతనికి, ఒక ఉమెన్ పేరుతోటి ఒక లింక్ వస్తుంది. సో ఒక ఆయిల్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు. మీరు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 1000 రూపాయలు వస్తుంది అని చెప్పేసి నమ్మిస్తారు. సో సమ్ కోలా ఆయిల్ అనే పేరుతో ఒక ఆయిల్ ఉంది మనకు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మేము UK నుంచి మేము మానిటర్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడితే, ఇతను కూడా టీచర్ కాబట్టి ఇతను సరే ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు డబ్బులు వస్తాయన్న హోప్ తోటి ఇన్వెస్ట్ చేస్తారు అందులో డబ్బులు. సో 5-6 lakhs ఇన్వెస్ట్మెంట్ తర్వాత కూడా అతనికి ఏం రిటర్న్స్ రావు. సో అతను ఏం చేస్తారంటే, నాకు అవసరం లేదు, నేను విత్డ్రా అయిపోతాను, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేసేయండి అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఇన్వెస్ట్ చేశారు కదా, ఇక్కడంతా UKలో అంతా పౌండ్స్లో ఉంటుంది, మేము పౌండ్స్లో రిటర్న్ చేస్తాము, అది మీరు మళ్ళీ కన్వర్షన్కి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అదంతా కూడా మళ్ళీ మీకు వెనక్కి వచ్చేస్తాయి, ఆ డబ్బులు కూడా వెనక్కి వస్తాయి. సో మీరు మళ్ళీ మళ్ళీ కొంచెం డబ్బులు అంటే మీరు ఈ అమౌంట్ని మీ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకోవడానికి అమౌంట్ పెట్టండి అని చెప్తే మళ్ళీ ఒక 5 lakhs పెడతారు. సో మొత్తం 11 lakhs వెళ్ళిపోద్ది, ఇంకా ఏం రాదు వెనక్కి. సో ఈ కేసులో అప్పుడు ఫస్ట్ SHO గారు ప్రభాకర్ రెడ్డి సార్ ఉండేవారు. ఆయన FIR కట్టేసి సైబర్ ల్యాబ్కి ఇంటిమేషన్ ఇచ్చేశారు. సో ఆ తర్వాత కరోనా ఇష్యూస్ వల్ల కొంచెం అట్లా పెండింగ్ ఉండిపోయింది. సో ఎగ్జాక్ట్ 1 year తర్వాత ఆ కేసు మనకు CCSకి సార్ ఇవ్వడం జరిగింది. దాన్ని స్టడీ చేస్తే అందులో ఆల్మోస్ట్ ఒక 16 అకౌంట్స్ని ఐడెంటిఫై చేశారు. ఆ 16 అకౌంట్లలో 15 అకౌంట్స్ ఆల్రెడీ దే గాట్ డెబిట్ ఫీజ్. ఒక్క అకౌంట్లో మాత్రం ఇంకా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, అది మనం ఐడెంటిఫై చేసుకున్నాం. చేసి అందులో నుంచి అమౌంట్ ఎక్కడ విత్డ్రా అవుతుందంటే ఢిల్లీలో విత్డ్రా అవుతుంది అమౌంట్. సో ఇమ్మీడియట్గా ఎక్కడెక్కడ విత్డ్రా అవుతుందో ఆ లొకేషన్స్ అన్నింటిని ఐడెంటిఫై చేసుకొని మనం టీమ్ని సార్ పర్మిషన్ తోటి, ఎస్పీ సార్ పర్మిషన్తో మనం టీం ఢిల్లీకి బయలుదేరడం జరిగింది. సో మేము హార్డ్లీ ఒక 3 members పోలీస్ పర్సనల్, 1 లాంగ్వేజ్ కన్వీనియన్స్ కోసం ఒకరిని తీసుకెళ్తాం కదా, మన ఇన్ఫార్మర్ని వెంట పెట్టుకునేసి తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం ఎవరైతే అమౌంట్ విత్డ్రా చేస్తున్నారో వాళ్ళిద్దరు కూడా లేడీస్. సో ఫస్ట్ మనం లేడీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి అక్కడ లోకల్ ఒక ఇన్ఫార్మర్ని సెట్ చేసుకొని అతని ద్వారా ఈ లేడీస్ని మనం ఫస్ట్ మన కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. సో వీళ్ళు ఇచ్చిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ద్వారా నైజీరియన్స్ ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ చేస్తున్నారు అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో ద్వారకాలో 3 Peacock Park దగ్గర ఒక బిల్డింగ్లో 3 floors బిల్డింగ్లో వీళ్ళు స్టే చేసేవారు. సో అక్కడికి వెళ్ళేసి మనం ఎవరైతే ఈ సైబర్ ఫ్రాడ్ చేశారో వాళ్ళని మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ మనం చెక్ చేస్తున్న సమయంలో వాళ్ళ దగ్గర దాదాపుగా మనకు ఒక బ్యాంక్ పాస్బుక్స్, డెబిట్ కార్డ్స్, ఆ పాస్బుక్స్కి లింక్ అయిన సిమ్ కార్డ్స్, ఇలా మనం చాలా మెటీరియల్ మనము అక్వైర్ అక్కడ మనం సీజ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇతను ఏదైతే ల్యాప్టాప్ యూజ్ చేసి అంటే ఉమెన్ పేరుతోటి చాటింగ్ చేశాడో ఆ చాటింగ్తో సహా ఆ సిస్టంలో మనకు ఇతను యూజ్ చేసినవి, అలాగే ఇతనికి ఏదైతే వాట్సాప్ కాల్, కంప్లైంట్కి ఏదైతే వాట్సాప్ కాల్ వచ్చిందో అంటే +44 సిరీస్ తోటి స్టార్ట్ అయిన నెంబరు, అదే నెంబర్ మనకి అతని ఫోన్లో దొరకడం మంచి ఎవిడెన్స్. సో ఇట్లా మనం ఎవిడెన్స్ని లింకప్ చేసుకునేసి వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పికప్ చేసుకొని ఆల్ ద వే వాళ్ళని పికప్ చేసే టైంలో కూడా అక్కడ నుంచి మళ్ళీ నైజీరియన్స్ మన మీద అటాక్ చేయబోతే ఆల్ ద వే బై రోడ్ మనం అక్కడ నుంచి ఇమ్మీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది. మీన్వైల్ మనం ట్రాన్స్పోర్ట్లో అంటే దారిలో జర్నీలో ఉన్న సమయంలోనే
ఎస్పీ సార్కి ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తే సార్ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎఫ్ఆర్ఓ సారే కాబట్టి మనకు వాళ్ళకి సంబంధించిన ఈ పాస్పోర్ట్ డీటెయిల్స్, వీసా డీటెయిల్స్ అన్నింటి కూడా సారు మనం జర్నీలో ఉన్న టైంలోనే అన్నింటినీ గ్యాదర్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చి మొత్తం కేసు అంతా ప్రాపర్గా బిల్డ్ చేసిన తర్వాత లోకల్గా ఇక్కడ ఎమ్మిగినూరు కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేయడం, వాళ్ళని 5 మందిని కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో 3 నైజీరియన్స్, 2 మణిపూరి అమ్మాయిలు, మొత్తం 5 మందిని కూడా మనం అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళకందరికీ కూడా రిమాండ్ ఆర్డర్ చేయడం జరిగింది జడ్జి గారు. సో అప్పటి నుండి వాళ్ళ అలాగే యూటీపీ అంటే అండర్ ట్రయల్ ప్రిజనర్స్గానే పెట్టి మనం ట్రయల్ కూడా కమెన్స్ చేయించడం జరిగింది. సో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రయల్ మనకు ఏపీపీ గోపాలకృష్ణ గారు సార్ చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. ఫైనల్గా మనకు ఆ 2 ఉమెన్ కూడా వాళ్ళు చేసిన తప్పుని మేషర్ గారి ముందు ఒప్పుకోవడం జరిగింది. సో వాళ్ళకి 1 year కన్విక్షన్ రావడం జరిగింది. రిమైనింగ్ 3 బాగా నైజీరియన్స్ మాత్రం చాలా గట్టిగా ఛాలెంజ్ చేశారు, వాళ్ళు ఫైట్ చేశారు. బట్ హవెవర్ మనం చేసిన ఇన్వెస్టిగేషన్లో ఉన్న మెరిట్స్ని బేస్ చేసుకొని జడ్జి గారు ఒక్కొక్కరికి కూడా 3 సంవత్సరాల పాటు కన్విక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు అప్పీల్కి వెళ్ళారండి? అప్పీల్కి వెళ్ళారు. తర్వాత అప్పీల్కి వెళ్తే వాళ్ళకి అప్పటికే 2.5 year కన్విక్షన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో ఆ 6 months వాళ్ళకి ఇచ్చారు. 6 months మాత్రం వాళ్ళకి కన్విక్షన్ పీరియడ్ తగ్గడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డిపోర్టేషన్ ప్రాసెస్ చేయడం జరిగింది. వాళ్ళ ఎంబసీ ద్వారా మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని వాళ్ళ దేశాలకు పంపించడం జరిగింది. సార్ అందులో వాళ్ళకి శిక్ష పడింది, మరి విక్టిమ్కి ఏమైనా బెనిఫిట్ ఉందా? అందులో మనం అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేసాం. సో మనకి క్యాష్ ఏదైతే 80,000 జరిగిందో ఆ 80,000 క్యాష్ కోర్టు ఇమ్మీడియట్గా అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే అమౌంట్ అకౌంట్స్లో ఫ్రీజ్ అయిందో ఆ అమౌంట్స్ కోసం అతను మళ్ళీ పిటిషన్ వేసుకోవడం జరిగింది. ఎంత ఉందండి ఫ్రీజ్ అయింది? ఫ్రీజ్ అమౌంట్ దాదాపు 14 లక్షలు ఫ్రీజ్ అయింది. సో ఇతనికి రావాల్సిన అమౌంట్ ఓన్లీ 11 లక్షలే. సో ఇంకా ఎక్కువే ఫ్రీజ్ అయింది అమౌంట్. సో ఆ రకంగా కంప్లైంట్కి అయితే న్యాయం జరిగినట్లేదు. ఓకే.